హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక రాజేశ్వరిని ఇంటికైతే తీసుకొస్తారు. రాజేశ్వరికి ఇంకా అవని అయితే హారతిచ్చి దిష్టి తీసి లోపలికైతే తీసుకొస్తుంది. ఇక పల్లవి అయితే, చూడండి, మా మామ్ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు, ఇంతవరకు వచ్చినందుకు థ్యాంక్స్, ఇక బయలుదేరండి అంటూ అవని వైపు అలాగే అక్షయ్ వైపు కోపంగా చూస్తుంది. ఇంకా పక్కన ఉన్న కమలైతే, ఏయ్, అసలు నువ్వు మనిషివేనా? అత్తయ్య కనిపించకపోతే ఎంతో కంగారు పడి అన్నయ్య వదిన అత్తయ్యని వెతికి తీసుకొచ్చారు. వాళ్ళు అత్తయ్య కోసం ఇంతలా ఆలోచిస్తుంటే నీకు ఇలా ఎలా మాట్లాడాలనిపిస్తుంది అని అంటూ ఉంటే, ఇక పల్లవి అయితే, అందుకే కదా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాను అని చెప్పి ఇంకా పల్లవి మాట్లాడుతుంది. ఇంతలో రాజేశ్వరి అయితే అవని వైపు చూస్తూ, అవని, నీతో నేను కాస్త పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి, మామ్, వాళ్ళతో నువ్వేం మాట్లాడతావు? అసలు వీళ్ళతో మాట్లాడాల్సిన అవసరమే లేదు అని అంటుంటే, ఇక రాజేశ్వరి నువ్వాగు అన్నట్టుగా ఇంకా చేతిని చూపించి, అవని, నీతో నేను పర్సనల్గా మాట్లాడాలి, వస్తావా అని చెప్పి ఇక తనతో పాటు అవనిని గదిలోకి తీసుకెళ్తుంది. ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. అదేంటి, నేను కూడా లేనంత పర్సనల్ ఏముంది? అసలు మమ్మీ అవనితో ఏం మాట్లాడుతుంది అని చెప్పి పల్లవి కూడా ఇక దొంగచాటుగా వాళ్ళిద్దరూ మాట్లాడుకునే గది దగ్గరికి వెళ్ళి ఇంకా తలుపు చాటున వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో అంతా వింటూ ఉంటుంది. ఇంకా రాజేశ్వరి అయితే, చూడవని, నిన్ను లోపలికి పిలిచింది నేను ఏదో చెప్పాలని కాదు, నేను నా కొడుకుని తిరిగి మళ్ళీ నా దగ్గరికి తీసుకురమ్మని చెప్పడానికే అని అంటుంటే, అయ్యో పిన్ని, ఏం మాట్లాడుతున్నారు? ఉన్న పలంగా మీ కొడుకుని మీ దగ్గరికి తేవడం అనేది జరగదు అని అంటుంటే, ఒక్కసారిగా రాజేశ్వరి కోపంగా, చూడండి, ఇప్పటికే 25 ఏళ్ళగా నా కొడుకుని నా నుంచి దూరం చేశారు. ఇప్పుడు నా కొడుకున్న సంగతి తెలిసిన తర్వాత కూడా ఇంకా నేను నా కొడుకు భరత్కి దూరంగా ఉండాలా? చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నా భరత్ నా దగ్గరికి వచ్చి తీరాలి అని చెప్పి ఇంకా రాజేశ్వరి మాట్లాడుతుంటే, పిన్ని, 25 ఏళ్ళుగా అమ్మ భరత్ని ఎంతో ప్రేమగా ఆప్యాయతగా పెంచింది. తనని కాదని భరత్ని మీ దగ్గరికి తీసుకొస్తే అమ్మ తట్టుకోలేదు. ఒకసారి అమ్మ గురించి కూడా ఆలోచించండి అని అంటుంటే, చూడు, నేనిప్పుడు ఎవరి గురించి ఆలోచించే పొజిషన్లో లేనేలేను. మర్యాదగా నా కొడుకుని నా దగ్గరికి పంపిస్తారా, లేక నా కొడుకుని నా దగ్గరికి ఎలా రప్పించుకోవాలో నాకు బాగా తెలుసంటూ ఇంకా రాజేశ్వరి అయితే అవనికి గట్టి వార్నింగ్ ఇస్తుంది. ఇదంతా విన్న పల్లవికి దిమ్మ తిరిగిపోతుంది. మామేంటి కొడుకంటుంది, పైగా భరత్ని తన కొడుకని అంత గట్టిగా మాట్లాడుతుంది అంటే అంటే భరత్ కొడుకైనప్పుడు మరి నేనేంటి అని చెప్పి ఇక పల్లవి అయితే ఆలోచనలో పడుతుంది. ఇక అవని, సరే పిన్ని, అమ్మకి ఏదో ఒక రకంగా నచ్చ చెప్పి భరత్ని నేను తీసుకొస్తాను అనుకుంటూ ఇక అవని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా రాజేశ్వరి భరత్ తన దగ్గరికి తీసుకొస్తుంది అన్న మాట విని చాలా సంతోషిస్తుంది. ఇంకా ఇదంతా ఇలా ఉండగా ఇక భరత్ అయితే మీనాక్షి దగ్గరకు వచ్చి, అమ్మా, చెప్పావా అతన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని అని అంటుంటే, ఇక మీనాక్షి, రే భరత్, చెప్తానని చెప్పాను కదరా, ఎందుకంత కోపం? చూడు, నువ్వంత కోపంగా ఉంటే నేను తట్టుకోలేనురా అంటూ ఇక మీనాక్షి అయితే భరత్కి నచ్చ చెప్తుంది. భరత్, చూడమ్మా, నువ్వు ఏం చెప్పినా సరే ఇన్ని రోజులు నీకోసం మౌనంగా ఉన్నాను, కానీ మనల్ని ఇన్ని సంవత్సరాలు వదిలేసి ఇప్పుడు ఉన్న పలంగా మన మీద ప్రేమని కురిపిస్తున్నా అతన్ని మాత్రం నేను జీవితంలో క్షమించలేను. రేపొద్దున్న నా దగ్గరికి వచ్చి అసలు నేను నీ కన్న కొడుకునే కాదని కూడా చెప్పచ్చు. అట్లాంటి వాడిని పట్టుకుని నువ్వింకా ఇంకా ఇలా ఎందుకు నమ్ముతున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే, ఇంతలో అక్కడికి చక్రధర్ అయితే వస్తాడు. నాన్న భరత్, నీకు నా మీద ఎందుకింత ద్వేషం పెరిగిందో నాకు అర్థం కావట్లేదు. నేను చాలా తప్పులు చేశాను, మిమ్మల్ని వదిలిపెట్టి ఎన్నో బాధల్ని అనుభవించేలా చేశాను, కానీ మీ మీద నాకు ఇప్పుడు చెప్పలేనంత ప్రేమ ఉంది అని అంటుంటే, చూడండి, ఆ ప్రేమని మడిచి మీ దగ్గరే ఉంచుకోండి. నాకు మీరు చూపించే ఎటువంటి ప్రేమ అక్కర్లేదు. అసలు నీతో మాట్లాడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. అమ్మా,
చెప్పింది అర్థమైందిగా అంటూ ఇంకా భరత్ అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మీనాక్షి అయితే చక్రధర్తో మాట్లాడుతూ, ఏవండి, భరత్ చిన్నవాడు, పైగా 30 సంవత్సరాల నుంచి మమ్మల్ని దూరం పెట్టారన్న ఉద్దేశంతో భరత్ మీ మీద చాలా అంటే చాలా కోపాన్ని పెంచుకుంటున్నాడు. ఉన్న పలంగా మీరు మారిపోయారన్న విషయాన్ని వాడు జీర్ణించుకోలేకపోతున్నాడు. ఏదో ఒకరోజు ఖచ్చితంగా వాడు మీరు మీలో మార్పుని తెలుసుకుంటాడు. వాడన్న మాటలకి బాధపడతాడు అంటూ ఇక అవని అయితే మీనాక్షి అయితే చక్రధర్తో చెప్తుంటే, చక్రధర్, చూడు మీనాక్షి, భరత్ మాటలన్నీ విన్నాను. వాడికి నేనంటే అస్సలు ఇష్టం లేదు. పైగా నేనుండే ఇంట్లో వాడు ఉండను, వెళ్ళిపోతానంటూ మాట్లాడుతున్నాడు. చూడు, మధ్యలో వచ్చాను. ఇప్పుడు నిన్ను భరత్ని వేరు చేయలేను. నేనే వెళ్ళిపోతాను అంటూ ఇక చక్రధర్ మాట్లాడుతూ ఉంటే, మీనాక్షి ఒక్కసారిగా, ఏవండి, ఎక్కడికి వెళ్ళిపోతారండి? ఉన్న పలంగా మీరు ఎక్కడికి వెళ్తారు? ఆగండి అని అంటుంటే, చూడు మీనాక్షి, నేను ఎక్కడికి వెళ్ళలే, అలాగే చచ్చిపోయేంత పెరిగివాడిని కూడా కాదులే అంటూ ఇక చక్రధర్ అయితే తన లగేజీని సర్దుకుంటూ ఉంటాడు. ఇంకా అక్కడికైతే అవని వస్తుంది. అవనిని చూసిన మీనాక్షి, అమ్మా అవని, వచ్చావా? ఇప్పుడు రాజేశ్వరికి ఎలా ఉంది అని అంటుంటే, అమ్మా, పిన్నికి బాగానే ఉంది. ఇంతకీ నాన్న ఎక్కడున్నారు అని అంటుంటే, అదిగో మీ నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నారు. భరత్ మాటలన్నింటినీ మీ నాన్నగారు వినేశారు. చాలా బాధపడుతున్నారు. చెప్పానుగా, మీ నాన్నగారు భరత్ ఇంటి నుంచి వెళ్ళిపోతాడన్న మాటని విన్న తర్వాత ఇక్కడ ఉండకూడదని నిర్ణయించుకున్నారు అని అంటుంటే, అమ్మా, నువ్వేం బాధపడకు, నాన్నని నాతో పాటు మా ఇంటికి తీసుకెళ్తాను, నువ్వేం కంగారు పడకు అంటూ ఇక అవని అయితే చక్రధర్ దగ్గరికి వెళ్తుంది. నాన్న, ఎక్కడికి వెళ్తారు? మీరు మా ఇంటికి వచ్చేయండి అని చెప్పడంతో, అమ్మా అవని, ఇప్పటికే నువ్వు నా విషయంలో చాలా చేసావు. ఇప్పుడు నీతో పాటు అక్కడికొచ్చి నీకు భారంగా మారలేను. పర్వాలేదమ్మా, పర్వాలేదు, నేను ఎక్కడికన్నా వృద్ధాశ్రమంలో వెళ్ళిపోతాను అంటుంటే ఒక్కసారిగా అవని, అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నారు? సొంత వాళ్ళని ఉంచుకొని మీరు వృద్ధాశ్రమానికి వెళ్ళడమేంటి? నాన్న, ఆయన మీతో కాస్త మాట్లాడాలి అంటూ ఇక అవని అయితే తలుపు వేస్తుంది. ఇక మీనాక్షి, అవని ఏంటి తలుపేసింది అని చెప్పి ఇక గది దగ్గరికి వెళ్ళబోతుంది. ఇంకా అవని అయితే చక్రధర్తో, నాన్న, రాజేశ్వరి పిన్ని భరత్ని తన దగ్గరికి రావాలని కోరుకుంటుంది. పైగా భరత్ని ఎట్లా అయినా సరే తనే కన్న తల్లని చెప్పి తన ప్రేమని పంచాలనుకుంటుంది. ఇప్పుడు ఈ విషయాన్ని అమ్మతో ఎలా చెప్పాలో నాకు కూడా అర్థం కావట్లేదు అంటుంటే, అయ్యో అవని, ఎంత పని చేశావు అవని. భరత్ ఇప్పటికి చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు వెళ్ళి భరత్తో, మీనాక్షి మీ అమ్మ కాదు, మీ అమ్మ రాజేశ్వరి అని చెప్పి తీసుకెళ్తే వాడు ఎట్లా వస్తాడనుకుంటున్నావు? అసలు ఇదంతా జరగని పని. పైగా ఈ నిజాన్ని మీనాక్షి తట్టుకోలేదు. ఇప్పటికే మీనాక్షిని వదిలిపెట్టి నానా ఇబ్బందులు పెట్టాను. ఇప్పుడు భరత్ని కూడా మీనాక్షి నుంచి దూరం చేసి మీనాక్షిని బాధ పెట్టలేను అంటూ ఇక చక్రధర్ మాట్లాడుతుంటే ఒక్కసారిగా అవని, నాన్న, మీరు చెప్తుంది నేను అర్థం చేసుకోగలను, కానీ ఒకసారి పిన్ని గురించి కూడా ఆలోచించండి అని అంటుంటే, అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే. రాజేశ్వరి చాలా మొండిది. ఇప్పుడు భరత్ విషయంలో రాజేశ్వరి ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి ఇక చక్రధర్ అయితే భయపడుతుంటాడు. ఉన్నట్టుండి మీనాక్షి అయితే డోర్ ఓపెన్ చేస్తుంది. ఒక్కసారిగా మీనాక్షిని చూసిన అవని చక్రధర్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. అమ్మా అని అంటుంటే, అంతా విన్నాను, నేను అంతా విన్నాను. ఏంటి, భరత్ నా కన్న కొడుకు కదా? అయితే నా కన్న కొడుకు ఎక్కడున్నాడు అని చెప్పి ఇక మీనాక్షి అయితే చక్రధర్ని అడుగుతుంటే పక్కన ఉన్న అవని, అమ్మ ఆవేశపడద్దు, చూడమ్మా, కాస్త నేను చెప్పేది అని అంటుండే, చాలవని, చాలు. ఈయన నన్ను 25 ఏళ్ళుగా వదిలిపెట్టి నలుగురిలో నన్ను తలెత్తుకోకుండా చేశారు. అలాగే మీకు తండ్రి ఎవరు, లేకపోతే ఎంతమంది తండ్రులు అని అడిగిన ప్రతిసారి కూడా నా భర్త చక్రధరే అన్న నిజాన్ని
నలుగురిలో చెప్పుకోలేక ఆ విషయం బయట పెడితే ఎక్కడ ఆయన పరువు ప్రతిష్టలకి భంగం అవుతుందా అని నిజాన్ని దాచిపెట్టాను. కానీ ఈరోజు నా కన్న బిడ్డని కూడా మార్చేసి నాకు ఇంత మోసం చేశారని అస్సలు అనుకోలేదంటూ ఇక మీనాక్షి అయితే చక్రధర్ని నిలదీసి, చెప్పు, నా కన్న బిడ్డ ఎక్కడుంది చెప్తావా లేదా అని అంటుంటే ఇక చక్రధర్, మీనాక్షి ఆవేశపడకు, నిజానికి భరత్ నీ కన్న కొడుకు కాదు, కానీ నీ కన్న కూతురు ఎవరో కాదు పల్లవినే అని చెప్పడంతో ఒక్కసారిగా మీనాక్షి షాక్ అయిపోతుంది. ఏంటి, పల్లవి నా కన్న కూతురా అని అంటుంటే, అవును అవును మీనాక్షి, పల్లవి నీ కన్న కూతురు. కానీ అది తెలియక పల్లవి నీ విషయంలో చాలా అంటే చాలా తప్పులు చేసింది. తనలా చేయటానికి కారణం కూడా నేనే, నువ్వదేది మనసులో పెట్టుకోకు అంటూ ఇక చక్రధర్ అయితే మీనాక్షితో చెప్పడంతో ఒక్కసారిగా మీనాక్షి కుమిలిపోతుంది. అయ్యో, భరత్ని నేను వదిలి ఉండలేనే, భరత్ నా ప్రాణం, వాడు లేకుండా నేను బ్రతకలేను, వాడు నా నుంచి దూరం అయితే ఈ తల్లి గుండె తట్టుకోలేదు. అంటారుగా, కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదని, అందుకేనేమో భరత్ మీద నాకు అంత ప్రేమ. అమ్మా అవని, భరత్ నా కన్న కొడుకు కాకపోయినా వాడు లేకపోతే నేను బ్రతకలేనమ్మా, వాడు నా నుంచి దూరం అయితే నేను తట్టుకోలేనమ్మా అంటూ ఇక మీనాక్షి అయితే, ఏవండి, మిమ్మల్ని పెళ్ళైనప్పటి నుంచి ఏ రోజు కూడా నోరెత్తి నాకిది కావాలని అడగలేదు, కానీ మొదటిసారి అడుగుతున్నాను అని చెప్పి తన చీర కొంగుతో నాకు పుత్రభిక్ష పెట్టండి, నాకు నా కొడుకు కావాలి, నా కొడుకుని నా నుంచి దూరం చేయకండి అంటూ ఇక మీనాక్షి అయితే బోరున ఏడుస్తుంది. ఒక్కసారిగా మీనాక్షి బాధని చూసిన చక్రధర్ చాలా బాధపడుతూ, అయ్యో మీనాక్షి, నువ్వలా బాధపడకు, నువ్వలా బాధపడుతుంటే నేను తట్టుకోలేను అంటూ ఇక చక్రధర్ అయితే, సరే మీనాక్షి, నువ్వు చెప్పినట్టుగానే భరత్ని నీ నుంచి ఎవ్వరు వేరు చేయలేరు. ఒకవేళ భరత్ని నీ నుంచి దూరం చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే దానికి అడ్డుగా నేను నిలబడతాను అంటూ ఇక చక్రధర్ అయితే మీనాక్షికి మాటిస్తుంటే పక్కన ఉన్న అవని, నాన్న ఏం చేస్తున్నారు, ఏంటి ఆవేశం, అమ్మా నువ్వేనా ఇలా మాట్లాడుతుంది, నువ్వు ఎన్ని రోజుల నుంచి భరత్ని ఎంతో అపురూపంగా పెంచావు, అలాగే భరత్ని దూరం చేసుకోవడం కష్టంగానే ఉంటుంది, కానీ ఒక్కసారి అక్కడ భరత్ని కన్న తల్లైన రాజేశ్వరి పిన్ని గురించి కూడా మనం ఆలోచించాలి కదమ్మా అంటూ ఇక అవని అయితే మీనాక్షికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటే మీనాక్షి మాత్రం చాలా కోపంగా, వద్దు అవని, నేను ఏ విషయంలో అయినా సరే ఒప్పుకుంటానేమో, కానీ నా కొడుకుని నా నుంచి దూరం చేస్తానంటే మాత్రం ఒప్పుకునేదే లేదు అంటూ ఇక మీనాక్షి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అవని అయితే చక్రధర్తో, నాన్న ఏంటి నాన్న ఇదంతా, అమ్మేమో భరత్ని దూరం చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు, అక్కడ రాజేశ్వరి పిన్నేమో తన కన్న కొడుకుని తన దగ్గరికి తీసుకురాకపోతే తను ఎట్లా అయినా సరే తెచ్చుకుంటానని ఏదేదో మాట్లాడుతుంది, నాకు ఏమీ అర్థం కావట్లేదు అంటూ ఇక అవని మాట్లాడుతూ ఉంటే చక్రధర్, చూడవని, రాజేశ్వరి ఎంత మొండి పట్టుపట్టినా భరత్ని మీనాక్షి నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు అనుకుంటూ ఇక చక్రధర్ కూడా వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా అవని అయితే, ఇదేంటి, నాన్న కూడా ఇలా మాట్లాడుతున్నారు, అక్కడ చూస్తే రాజేశ్వరి పిన్ని భరత్ దూరమైనందుకు బాధపడుతుంది, ఇక్కడేమో అమ్మ భరత్ని వదిలి ఉండలేనంటుంది, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఇక అవని అయితే ఆలోచనలో పడుతుంది. ఇదంతా ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఇంకా పల్లవి అయితే భరత్ అడ్డుగా ఉంటే ఆ ఆస్తికి తనే వారసుడవుతాడు, అలాగే తనకి చిల్లి గవ్వ కూడా రాదు, పైగా తను రాజేశ్వరి కూతురు కాదన్న సంగతి తెలిసిన దగ్గర నుంచి పల్లవి కోపంతో రగిలిపోతుంది. ఎలా అయినా సరే భరత్ అడ్డు తొలగించుకొని ఇక తనే ఆ ఇంటికి వారసురాలు కావాలని ఇంకా పల్లవి అయితే కొంతమంది రౌడీలతో భరత్ని చంపేమని పురమాయిస్తుంది. ఇక రౌడీలైతే భరత్ కోసం దొంగచాటుగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో స్కూటీ మీద వస్తున్న భరత్ని చూసిన రౌడీలు ఒక్కసారిగా భరత్ మీద అటాక్ చేస్తారు. ఇక భరత్ అయితే, ఏయ్ ఎవరు మీరు, వదలండి అని అంటుంటే, రేయ్ నిన్ను వదిలిపెట్టడానికి రాలేదురా, నిన్ను చంపేయడానికి వచ్చాను అంటూ ఇక భరత్ని రౌడీలందరూ కూడా చుట్టుముడతారు. అందులో ఒకడు కత్తి తీసి ఇక భరత్ దగ్గరగా వెళ్ళబోతుంటే ఇంతలో పల్లవి, రేయ్ ఆగండ్రా, ఆఖరి నిమిషంలో వాడికి నిజం తెలియాలి కదా, లేకపోతే వాడు
నిజం తెలియకుండానే చచ్చిపోతాడు అంటూ పల్లవి అక్కడికి వస్తుంటే ఒక్కసారిగా భరత్, ఇదంతా చేస్తుంది నువ్వా? అసలు నన్నెందుకు చంపుతున్నావు? చూడు, నాకేమీ కోట్ల ఆస్తి లేదు. అది నా నుంచి తీసుకోవడానికి నన్ను ఎందుకు అన్యాయంగా చంపుతున్నావు? నాకేదైనా అయితే మా అమ్మ తట్టుకోలేదు. నా కోసం ప్రణతి బాధపడుతుంది. చూడు, నువ్వు చేస్తుంది తప్పు అంటూ భరత్ మాట్లాడుతుంటే, రేయ్, తప్పొప్పుల గురించి నువ్వు నాకు చెప్తున్నావేంటి? అసలు నిన్ను ఎందుకు చంపాలనుకుంటున్నాను తెలుసా? నువ్వు చక్రధర్ కోట్ల ఆస్తికి వారసుడివి. పైగా ఎన్ని రోజులు నేను రాజేశ్వరికి కన్న కూతుర్ని అని చాలా అంటే చాలా ప్రౌడ్ ఆఫ్గా ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఇప్పుడు రాజేశ్వరికి నేను కన్న కూతుర్ని కాదన్న తెలిసిన దగ్గర నుంచి నాకు కంపరంగా ఉంది. పైగా రాజేశ్వరికి ఏకైక కొడుకువి నువ్వన్న సంగతి తెలిసిన దగ్గర నుంచి నిన్ను ఎప్పుడెప్పుడు చంపేయాలా, నిన్ను ఎప్పుడెప్పుడు అడ్డు తొలగించుకోవాలని ఎదురు చూస్తున్నాను అని అంటుంటే ఒక్కసారిగా భరత్ పల్లవి చెప్పిన మాటలకి షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు? నేను రాజేశ్వరి కొడుకునేంటి అని అంటుంటే ఇక పల్లవి, అవును, నీకు నిజం కాస్త వినడానికి కష్టంగానే ఉంది. కానీ విన్న తర్వాత ఇప్పుడు నీకు చాలా సంతోషంగా ఉంది కదా? రాజేశ్వరి కన్న కొడుకు అంటే రాజేశ్వరి కోట్ల ఆస్తికి వారసుడివి. నీలాంటివాడు బ్రతికితే నాలాంటి వాళ్ళకి అటువంటి ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదు. అందుకే నిన్ను చంపి నీ అడ్డు తొలగించుకుంటాను. అలాగే రాజేశ్వరి ఆస్తికి వారసురాలవుతాను. అడ్డొస్తే దాన్ని కూడా చంపేస్తాను అంటూ ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా భరత్, అసలు నువ్వు ఆడదానివేనా? ఎన్ని రోజులు కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమని అందించిన మీ అమ్మని చంపుతానంటావా? అసలు నువ్వు మనిషివేనా అంటూ భరత్ అయితే ఇక పల్లవిని నిలదీస్తుంటే పల్లవి, రేయ్, చూడు, నువ్వు నాకు నీతులు చెప్పద్దు. నేనొచ్చింది నీ చావు దగ్గరుండి మరి చూడటానికి, అంతేగాని నీతో ఇలా నీతి కబుర్లు చెప్పించుకోవడానికి కాదు. రేయ్, వీడికి నిజం తెలిసింది. ఇక వీడు ఒక్క క్షణం కూడా బ్రతికుండకూడదు. వీడిని ఇక్కడికిక్కడే చంపేయాలి అంటూ ఇక పల్లవి అయితే రౌడీలతో చెప్పడంతో ఇక రౌడీలైతే భరత్ దగ్గరగా వెళ్తుంటే ఒక్కసారిగా భరత్ వాళ్ళందరినీ దూరంగా నెట్టేసి అక్కడి నుంచి పరుగులు తీస్తాడు. ఇంకా పల్లవి అయితే భరత్ అలా పారిపోతుంటే చూసి కోపంతో తట్టుకోలేక, రేయ్, ఏంట్రా దున్నపోతులా ఇంతమంది ఉన్నారు, ఒక్కడిని పట్టుకొని చంపలేకపోతున్నారా? రేయ్, వాడిప్పుడు తప్పించుకుంటే తర్వాత అందరికీ నా గురించి నిజం తెలిసిపోతుంది. పైగా వాడు ఎవరో కూడా వాడికి తెలిసిపోయింది. వెళ్ళి వాడిని చంపేయండి అంటూ ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే రౌడీలైతే భరత్ వెంట పడుతుంటారు. భరత్ అయితే ఇక రౌడీలకు దొరకకుండా తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. ఇంతలో ఎదురుగా ఒక కార్ వచ్చి భరత్ని డాష్ ఇస్తుంది. ఇక కారులో నుంచి దిగిన పల్లవి అయితే భరత్ వైపు చూసి, ఏంటి, తప్పించుకొని పారిపోవాలనుకున్నావు కదా? కానీ ఇలా నా చేతిలోనే చస్తావని అస్సలు ఊహించలేకపోయావు కదా? చూడు, నిన్ను చంపి నీ ఆస్తికి వారసురాలనవుతున్నాను అని చెప్పి ఇక పల్లవి అయితే వెటకారంగా నవ్వుతుంది. రానున్న ఎపిసోడ్స్లో ఇక భరత్ బ్రతుకుతాడా? అలాగే పల్లవికి అవని ఎలా బుద్ధి చెప్పబోతుంది? ఇంకా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి.